హాయ్ హలో నమస్తే, నేను మీ కట్టా కార్తీక్. తుపాకీ పెట్టి బెదిరించి కేవీ రావు నుంచి కాకినాడ పోర్టులో ఆస్తుల వాటాని లాగేసుకున్నటువంటి వ్యవహారంలో విజయసాయిరెడ్డి వాళ్ళ సిఐడి విచారణ ఎదుర్కొంటా ఉన్నారు. అయితే విజయసాయిరెడ్డి సిఐడి విచారణలో మొత్తం జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్ ప్రకారమే జరిగింది, మొత్తం జగన్ చెప్పినట్టే చేశామని చెప్పినట్టుగా మనకి సమాచారం అంతా ఉంది. అంటే విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డి ఇరికించాడా? ఈ విషయాలపై మరింత విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ లలిత్ కుమార్ గారు. సార్ నమస్కారం. సార్ నమస్తే కార్తీక్. సార్, ఇవాళ విజయసాయిరెడ్డి కాకినాడ పోర్టు వ్యవహారం మీద సిఐడి విచారణకు హాజరయ్యాడు. కాకపోతే ఆయన జగన్మోహన్ రెడ్డిని విరికించాడు అన్నటువంటి సమాచారం బయటకు అంతా ఉంది. ఏంటి నిజమేనా ఇదంతా? అంటే కార్తీక్, ఈ కాకినాడ పోర్టు అండ్ సెడ్జ్కు సంబంధించి అవును, ఏదైతే కేవీ రావు అనే వ్యక్తిని బలవంతంగా బెదిరించి భయపెట్టి రాయించుకున్నది వాస్తవమే. దీని వెనకాల ఏం జరిగిందంటే, వీళ్ళు ప్లాన్గా ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్గా దీన్ని చూడొచ్చు. ఎట్లా అంటే, అధికారం చేతిలో ఉంది కాబట్టి ఫస్ట్ మీ సంస్థల మీదికి అధికారులను ఉసుగొలుపుతాం. అధికారులను ఉసుగొలిపి మీ సంస్థలో ఈ తప్పులు ఉన్నాయి, మీరు ఇవి చేశారని చెప్పేసి అధికారులు ఒకటి చేసి తర్వాత బెదిరించడం ప్రారంభిస్తారు. అంటే ఫస్ట్ రూప్ హోల్స్ కనిపెడతారు, తర్వాత రూప్ హోల్స్ చూపించి బెదిరిస్తారు. బెదిరించి ఏం చేస్తారంటే, దీని వెనకాల ఎవరు ఆపరేషన్ అంతా వీళ్ళు నడిపిస్తుంటారు, బ్యాక్ ఎండ్ అంతా వీళ్ళే ఉంటారు, వీళ్ళకి తెలీదు. ఆ విధంగా ఈ కేవీ రావుని ఈ విధంగా చేసుకొని వచ్చేసి, మీరు ఇందాక అన్నట్లు 2500 కోట్ల రూపాయలు, దానికి విలువైన దాన్ని 400 కోట్ల రూపాయలకి 492 కోట్లు షేరు రాయించుకున్నారు. దీంట్లో విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి, వీళ్ళు మధ్యలో ఈ ఆపరేషన్ జరిగింది. దీని వెనకాల సీఎం గారు చెప్పారు అని కూడా కేవీ రావుతో వీళ్ళు చెప్పిన సంఘటన. అదే విషయం కేవీ రావు గారే చెప్పారు. జగన్మోహన్ రెడ్డి కలిశాడంట, కలిసి నాకు నా షేర్కి సమానమైన వాటా ఇప్పించండి అంటే, లేదు విక్రాంత్ రెడ్డి చెప్పినట్టు చెయ్యని చెప్పేసి అన్నాడని కేవీరావు తన కంప్లైంట్లో పేర్కొన్నాడు. అవును, చేశాడు. ఈ వేధింపులు తట్టుకోలేక కేవీరావు అమెరికాకి వెళ్ళిపోయాడు. ఓకే, అమెరికాకి వెళ్ళిపోతే వీళ్ళు ఏం చేశారంటే, ఇక్కడికి వచ్చి దీని మీద సంతకాలు పెడతావా పెట్టవా, లేదా మమ్మల్ని అమెరికా రమ్మంటావా అని చెప్పి కేవీరావుని బెదిరించారు. కేవీరావు ఫ్యామిలీ అమెరికాలో ఉంటుంది, వాళ్ళ పిల్లలు. కేవీరావు ఏం చేశాడంటే, వాళ్ళు కనుక ఇక్కడికి వస్తే కనుక నా భార్య బిడ్డలను కూడా ఏమైనా చేసే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో కేవీరావే అమెరికా నుంచి వచ్చి ఇక్కడ ఈ తతంగం అంతా పూర్తి చేసి ఈ విజయసాయిరెడ్డికి సంబంధించిన అరబిందో ఏదైతే ఉందో దానికి సంబంధించి ఆ ట్రాన్స్ఫర్స్ అన్ని కూడా దానికి చేశారు. అరవిందో రియాలిటీ. ఇప్పుడు ఎప్పుడైతే కేవీరావు బయటకు వచ్చి కంప్లైంట్ ఇచ్చి ధైర్యంగా ముందుకు వచ్చాడో, ప్రభుత్వం మారిన తర్వాత కేవీ రావుతో లాబింగ్ మొదలుపెట్టారు. పెట్టేసిన తర్వాత మనం చూస్తున్నాం, విజయసాయిరెడ్డి నేను రాజకీయాలకు దూరంగా ఉంటున్నా అని చెప్పి దాన్ని కూడా రిజైన్ చేసేసి వచ్చేసాడు. ఇది పక్కా ఎవిడెన్సెస్ అన్నీ కూడా కేవీ రావు దగ్గర ఉన్నాయి. ఈరోజు విజయసాయిరెడ్డిని పోలీసులు సిఐడి వాళ్ళు విచారణకు పిలిచారంటే మొత్తం ఎవిడెన్సెస్ అన్నీ పెట్టుకొనే పిలిచారు. అది ఇక్కడ విషయం సార్, ఆల్రెడీ ఇది రాజీ జరిగిపోయింది, కేవీరావు ఆస్తులు మళ్ళీ కేవీరావుకి ఇచ్చేశారనే వార్తలు కూడా మనం గతంలో చూసాం. మరి రాజీ కుదిరిన తర్వాత కేసు ముందుకెళ్ళే అవకాశం ఉందా? అంటే ఎప్పుడు కూడా అది అంటున్నారే కానీ కేవీరావు చెప్పలేదు కదా. మనం మీడియాలో అనుకుంటున్నారు తప్పితే వీళ్ళేదో కూర్చొనేసి వాళ్ళకి ఇచ్చేశారు అనేసి అంటున్నాం, కానీ ఆ విషయం కేవీరావు చెప్పాలా. కాంప్రమైజ్ అయిపోయి ఉంటే కేసుకి ఈరోజు విచారణ పిలిపించే వాళ్ళు కాదు కదా సిఐడి వాళ్ళు. అంటే టెక్నికల్ కేసు వాపసు తీసుకోవడానికి కొంచెం టైం పట్టింది కదా సార్? మేబీ లేదు, ఇతనేముంది, ఇంకా ఎంక్వైరీ పొజిషన్లో ఉంది కాబట్టి కేసు విత్డ్రా చేసుకోవచ్చు. మీరు ఎప్పుడైతే కోర్టు పరిధిలోకి వెళ్తుందో రిజిస్టర్ అయ్యి, అప్పుడు మనం బయటికి రావాలంటే ఈజీగా బయటికి రాలేం. కాబట్టి ఇంకా ఇన్వెస్టిగేషన్ పరిస్థితిలో ఉంది కాబట్టి, లేదండి నా ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది అని చెప్పేసి ఆ కేసు కూడా విత్డ్రా చేసుకోవచ్చు. అంటే నాకు తెలిసి ఈ వ్యవహారం ఏమీ జరిగినట్లు లేదు. కాబట్టి ఈరోజు విజయసాయిరెడ్డిని విచారణ పిలిచారు. ఇన్ని రోజులు ఎందుకు పట్టిందంటే, కేవీ రావు కూడా ఆయన
ఇచ్చి 2-3 నెలలు అవుతుంది కంప్లైంట్ కూడా ఇచ్చి. ఈ 2-3 నెలల్లో ఆల్ ఎవిడెన్సెస్ను సిఐడి వాళ్ళు సంపాదించి పెట్టారు. అవును. ఫోన్ కాల్స్గా కేవీ రావుకు సంబంధించిన ఫోన్ కాల్స్ కానివ్వండి, కేవీ రావు చెప్పినట్లు ఆ రోజు జగన్ ఇంటికి వెళ్ళాడా లేదా అని గూగుల్ టేక్అవుట్ కానివ్వండి, ఏమి ఆ జగన్ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరైతే ఉన్నారో, విక్రాంత్ రెడ్డి ఉన్నారా, విజయసాయి రెడ్డి ఉన్నారో, ఎవరెవరు ఉన్నారో అని వాళ్ళ మొబైల్ టవర్స్ కూడా ఆ ప్లేస్లో ఉన్నారా అనేది టెక్నికల్ ఎవిడెన్స్ తీసుకుంటారు. అవును. ఎందుకంటే ఇది చిన్న స్కామ్ కాదు కదా, చాలా అతిపెద్దది స్కామ్ ఇది. అంటే కాగా ఒక పోర్టుకు సంబంధించిన కొన్ని వేల కోట్ల రూపాయల వ్యవహారాన్ని వీళ్ళు ఇట్లా చేసుకున్నారంటే. కాబట్టి ఈ సాక్ష్యాధారాలన్నీ సిఐడి దగ్గర ఉన్నాయి. వాట్సాప్ చాటింగ్స్, ఏ రోజు అమెరికాకి వెళ్ళాడు, ఏ రోజు కేవీ రావు మళ్ళీ దిగాడు, ఆ మధ్యలో ఫోన్ కాన్వర్జేషన్స్ ఏం జరిగాయి, విక్రాంత్ రెడ్డి కేవీ రావుకి ఎన్నిసార్లు ఫోన్ చేశాడు, అట్లాగే వచ్చిన తర్వాత ఫ్లైట్ దిగిన తర్వాత ఎన్ని రోజులకు ఇతను వాటి మీద సంతకాలు చేశాడు, ఈ ఎవ్రీథింగ్ కూడా ప్రూఫ్స్ అన్నమాట. దీంట్లో నుంచి తప్పించుకునేదానికి లేదు. కాకపోతే ఇందాక ఈరోజు అరెస్ట్ చేస్తారా విజయసాయి రెడ్డిని అని కొంతమంది అడుగుతున్నారు. ఈరోజు చేయకపోయినా విజయసాయి రెడ్డిని వదిలి నెక్స్ట్ విక్రాంత్ రెడ్డిని కూడా పిలుస్తారు. అంటే ఈ కేసులో విజయసాయి రెడ్డి అప్రూవ్గా మారితే, ఎందుకంటే మన గతంలో చూస్తాం ఢిల్లీ లిక్కర్స్కి ఏమైనా విజయసాయి రెడ్డి అల్లుడు శరత్ చంద్రారెడ్డి అప్రూవ్గా మారాడు. ఇప్పుడు విజయసాయి రెడ్డి రాజకీయాల నుంచి బయటకు వచ్చాడు కాబట్టి ఆయన అప్రూవ్గా మారే అవకాశమే ఉంటుంది అనేటువంటిది కూడా బయట నుండి నిలుస్తుంది టాకు. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అంతా జరిగింది అనేటువంటి చెప్పాడు అనేటువంటిది. అప్రూవ్గా మారుతాడు అంటే కనుక మనం ఏంటంటే మారచ్చు కూడా. ఎందుకంటే అరవిందో సంస్థ తన అల్లుడికి సంబంధించి, అవును, ఇతను చేసిన పనులకు వాళ్ళ అల్లుడు కూడా ఆ సంస్థ కూడా డ్యామేజ్ అయ్యే అవును ఇది ఉంది. కాబట్టి ఈయన అప్రూవర్గా అయినా మారచ్చు. కానీ అప్రూవర్గా మారుతా తర్వాత విషయం అది. ముందైతే విచారణ జరుగుతుంది. ఇప్పుడు విక్రాంత్ రెడ్డిని పిలుస్తారు, విక్రాంత్ రెడ్డిని అడుగుతారు, అన్ని ఎవిడెన్సెస్ దగ్గర పెట్టి అడుగుతారు, అసలు ఏం జరిగింది కనుక్కుంటారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి దగ్గర కేవీ రావు వచ్చినప్పుడు మీరంతా ఉన్నారా అని కూడా అడుగుతారు. ఉన్నారు అని చెప్పాలి, లేదా లేరనన్నా చెప్పాలి. లేరని చెప్తే కనుక వీళ్ళు ఈ టెక్నికల్ ఎవిడెన్సెస్ కేవీ రావు ఏ రోజైతే చెప్పాడో ఆ రోజు ఎవరెవరు ఇక్కడ ఉన్నారు, గూగుల్ టేక్అవుట్ తీస్తారు, మొబైల్ టవర్స్ లొకేషన్ ప్లేస్లో కూడా అది టెక్నికల్ ఎవిడెన్స్ తీసుకుంటారు, తీసుకొని కూడా ప్రశ్నిస్తారు. కాబట్టి ఇది అతిపెద్ద కేసు. కాబట్టి నాకు తెలిసి ఈ 2-3 నెలల్లో సిఐడి దీని మీద బాగా వర్క్ చేసి సాక్ష్యాధారాలన్నీ సేకరించిన మీదటే విజయసాయి రెడ్డిని పిలిచారు అని నాకు అనిపిస్తూ ఉంది. విజయసాయి రెడ్డి తర్వాత ఏం చెప్పారో చూసి రేపు ఎల్లుండో విక్రాంత్ రెడ్డిని కూడా పిలిచే అవకాశాలు ఉంటాయి. కాబట్టి తొందరలోనే ఈ కేసులో అరెస్టులు కూడా జరిగే అవకాశం ఉంది. కార్తీక్, అంటే వైవి సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డి అరెస్ట్ అయ్యావు. విక్రాంత్ రెడ్డి అయినా వీళ్ళే కదా పాత్రధారులు ఉన్నారు. వీళ్ళని అరెస్ట్ చేస్తే వీళ్ళు ఏం చెప్తారో చూసిన తర్వాత ఈ కేసు జగన్ వైపు తిరిగిందనుకోండి, ఒక ముఖ్యమంత్రిగా మీరు ఆ రోజు మీరు తెలిసి విక్రాంత్ రెడ్డి ఈ కేసులో నిందితుడుగా అవుతాడు. అప్పుడు విక్రాంత్ రెడ్డి నిందితుడు అయినప్పుడు మీరు నిందితుడు చెప్పినట్టు చేయమని ఎలాగన్నారని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కూడా ప్రశ్నించేదానికి నోటీసులు కూడా ఇచ్చే అవకాశం ఉంది. అంటే జగన్ కూడా అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉండొచ్చు. ఈ నోటీస్ ఇస్తారు ఫస్ట్ అదేలేండి, విచారిస్తారు. మీరు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇతను చెప్తున్నారు, మీరంతా కలిసి ఉన్నప్పుడు విక్రాంత్ రెడ్డి చెప్పినట్టు చేయండి అని మీరు ఎందుకు ఇచ్చారు ఆదేశాలు? దేనికోసం ఇచ్చారు? ఈ విచారణలో పోలీసులు కూడా ఆయనకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంటుంది. లేదా వీళ్ళు విజయసాయి రెడ్డి గారు విక్రాంత్ రెడ్డి చెప్పేదాన్ని బట్టి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారంటే ఆయన చెప్పినట్టే మేము చేశామని విచారణలో చెప్తే కనుక ఈ కేసులో జగన్మోహన్ రెడ్డిని కూడా నిందితుడు యాడ్ చేసే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.